సాయిదత్త పీఠం పెక్మెన్స్ ఫార్మసీ సంయుక్తంగా నిర్వహించిన కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ న్యూజెర్సీ ఎడిసన్లో డిసెంబర్ 26, 2021న సాయిదత్త పీఠం పెక్మెన్స్ ఫార్మసీతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించింది. ఈ వ్యాక్సిన్ డ్రైవ్ లో పిల్లలకు, పెద్దలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఆర్సీపీసీఆర్ టెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది. కోవిడ్ 2 డోసులు పూర్తయిన వారికి బూస్టర్ డోస్ కూడా ఈ వ్యాక్సిన్ డ్రైవ్ లో ఇచ్చారు. అమెరికాలో మన వాళ్లు కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు సాయిదత్త పీఠం ఈ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ, శంకరమంచి, బోర్డు సభ్యులు మురళీ మేడిచర్ల, సుభద్ర పాటిబండ్ల, మధు అన్న, ఎలమంచిలి రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే వారి పూర్తి సహాయ సహకారాలను అందించడం జరిగింది. ఇక న్యూజెర్సీ చైర్మన్ పబ్లిక్ యుటిలిటీ కమిటీ విపేంద్ర చెవుకుల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తన పూర్తి సహకారాన్ని అందించి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించడం జరిగింది. ఇక ఎడిసన్ టౌన్షిప్ కౌన్సిల్మెన్ అజయ్ పాటిల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొనడమే కాదు, బూస్టర్ డోసు వేయించుకొని వ్యాక్సినేషన్ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ సాయిదత్త పీఠం వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కొనియాడడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో చివరి వరకు ఉండడంతో పాటు తన సహాయ సహకారాలను కూడా అందించడం జరిగింది. దాదాపు 250 మందికి పైగా తెలుగువారు పిల్లలతో సహా ఈ డ్రైవ్ లో వ్యాక్సిన్లు వేయించుకున్నారు. భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా ఒక్కచోటకు చేరి కుటుంబంతో సహా వచ్చి వ్యాక్సిన్లు వేయించుకోవడం జరిగింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, గుజరాత్, కేరళ ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా కూడా వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. స్థానిక వైద్యులు డాక్టర్ విజయ నిమ్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన వారికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. అలాగే వ్యాక్సిన్ శిబిరం కోసం పూర్తి సహాయ సహకారాలను కూడా అందించడం జరిగింది. పెక్మెన్స్ సిబ్బంది నీలిమ, నీరజ్, శృతి అకినేని వీరంతా కూడా ఈ కార్యక్రమంలో తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే చివరిగా శృతి అకినేని మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంతమంది పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఎంతమంది వ్యాక్సినేషన్ వేయించుకోవడం జరిగింది, పిల్లలకు ఎంతమందికి వ్యాక్సినేషన్ వేయించడం జరిగింది, టెస్ట్ ఎంతమంది చేయించుకోవడం జరిగింది, వీటన్నిటికి సంబంధించిన వివరాలను శృతి అకినేని చివరిగా ఈ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. ఇక ఈ ఉచిత వ్యాక్సిన్ శిబిర నిర్వహణకు సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు ఆలయం న్యూజెర్సీ నిర్వాహకులు రఘుశర్మ, శంకరమంచి సాయిదత్త పీఠం కమ్యూనిటీ హాల్లో శిబిరం ఏర్పాటుకు సహకరించడంతో పాటు శిబిరానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా సాయిదత్త పీఠం ఏర్పాటు చేసింది. సాయిదత్త పీఠం శివ విష్ణు టెంపుల్లో పెక్మెన్స్ ఫార్మసీ వారితో కలిసి సంయుక్తంగా ఇక్కడ కోవిడ్ డ్రైవ్ జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఎన్నో బైట్స్ తీసుకోవడం జరిగింది. వారి ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేసుకున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలా రావడం జరిగింది, ఇక్కడ తీసుకున్న తర్వాత వారికి ఏ విధంగా ఫీల్ అవ్వడం జరిగింది, ఇవన్నీ తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సాయిదత్త పీఠం శివ విష్ణు టెంపుల్ ఫౌండర్, చైర్మన్ రఘుశర్మ శంకరమంచి గారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ డ్రైవ్ నిర్వహించడం వెనుక రీజన్ ఏంటి, సో వచ్చిన రెస్పాన్స్ ఏంటి, వారి మాటల్లోనే తెలుసుకుందాం. సాయిరామమ్మ, మీకు ముందుగా నమస్తమాంజలి. అలాగే ఎవరైతే మన స్వరాజ్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్తమాంజలి. ఆనందకి, స్వాతమ్మకి, మన జగదీష్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఎప్పుడు కూడా మీకు చదువుతాను. లాస్ట్ టైం కూడా వ్యాక్సిన్ డ్రైవ్ 3వ మన దగ్గర ఇది ఈ సాయిదత్తపీఠం శివవిష్ణు టెంపుల్లో ఇది 3వ జరుగుతుంది. ప్రతిసారి పెట్టినప్పుడు కూడా రెస్పాండ్ చాలా చక్కగా వస్తుంది. ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఒకసారి పెట్టి ఆపేద్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు ఆల్మోస్ట్ 250 నుంచి 300 డివోటీస్ దాకా యూజ్ చేసుకున్నారు. మళ్ళీ దానికి సెకండ్ కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి 3 వారాల తర్వాత 2వ పెట్టాం. ఇంకోసారి చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మా వ్యాక్సిన్ డ్రైవ్ ఉందా, మేము స్టార్ట్ తీసుకోవచ్చా అని చాలామంది డివోటీస్ ఫోన్ చేస్తుంటే, ఈలోపు పెక్మెన్ ఫార్మసీ వాళ్ళు, మనకి పెక్మెన్స్ ఫార్మసీ జెర్సీ సిటీ వాళ్ళు మా మిత్రులు, వాళ్ళు మనతో కలిసి ఈరోజు చేస్తామని చెప్పి అనగానే వెంటనే ఒక 3 డేస్ ముందే అనుకొని పెట్టంగానే చాలామంది వాట్సాప్లు చేశారు, మెసేజ్లు చేశారు, మేము వస్తామని. అలా అన్నట్టుగానే ఇవాళ మార్నింగ్ 11 o'clock స్టార్ట్ చేసాం. 2 o'clock దాకా కంటిన్యూ అవుతుంటుంది. ఎంతోమంది పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి కొంతమంది వ్యాక్సిన్ డ్రైవ్, కొంతమంది మోడర్నా, ఫైజర్ బూస్టర్ షాట్లు, అలాగే ఆర్టీపీసీఆర్ టెస్టులు ఇవన్నీ చేసుకుంటున్నారు. నాకు చాలా సంతోషం ఉంది. మా బాబాగారు చెప్పినట్టు మానవ సేవే మాధవ సేవ. మనం పూజలు ఎన్ని చేస్తామో అన్ని కమ్యూనిటీ సర్వీస్ కూడా చేస్తుంటాము. అందరికీ ఆ విషయం తెలుసు. ఇది ఒక్కటే కాదు, మన ఫుడ్ డ్రైవ్లు ఏంటి, టాయ్ డ్రైవ్లు ఏంటి ఎన్నో చేస్తాము. దాంతో భాగంగా ఇలాంటి సర్వీసులు చేస్తుంటేనే మాకు సంతోషంగా ఉంటుంది. ఇంకా ఎన్నో చేయాలని చెప్పి అనుకుంటున్నాం, తప్పకుండా చేస్తాం. దానికి అందరి సహకారం కావాలి. దాంతోపాటు మీడియా, ఎందుకంటే ఏదైనా చేస్తున్నప్పుడు నలుగురికి తెలిస్తే ఇంకా చాలామందికి వచ్చి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మీరు చేస్తున్న ఈ సేవకు కూడా మీకు కూడా ఆ బాబా అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, ఈ రోజున దీన్ని సహకరించిన పెక్మెన్స్ ఫార్మసీ సభ్యులందరికీ కూడా, దాంట్లో ఉన్న వాలంటీర్స్కి, మన ఎస్డిపి ఫ్యామిలీ, ఎస్డిపి వాలంటీర్స్ చాలామంది వచ్చి హెల్ప్ చేస్తున్నారు. మా డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వచ్చి ఈరోజు ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు. అనుకోకుండా మా మిత్రులు
మాకెప్పుడు కూడా అన్నిటి సపోర్ట్ ఉండే మా అజయ్ పాటిల్ భయ్య కూడా ఈరోజు రావటం, ఆయన కూడా ప్రతి ఏ కార్యక్రమం జరిగినా ఆయన పిలవకుండా చేయం. అలాగే ఉపేంద్ర గారు కూడా రావాలి, వారు కూడా వస్తా అన్నారు, వారు కూడా ఇంకా సేపట్లో వస్తారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంకా ఎన్నో చేస్తాము, చెయ్యాలి కూడా. ఎందుకంటే మన టెంపులే కాదు, అన్ని టెంపుల్స్ కూడా ఎన్నో చేస్తుంటాయి. అందుకని మనం కూడా చెప్పాను, టెంపుల్స్ ఎన్ని ఉంటే అది పూజలు అనుకోవద్దు, టెంపుల్స్తో పాటు సర్వీస్ కూడా జరుగుతుంటుంది. దానివల్లే టెంపుల్స్ ఎక్కువ ఉంటే ఆ కమ్యూనిటీ అందరికి కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మన టెంపుల్ ద్వారా ఇది అందరికీ ఆదర్శంగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. దీనికి ఇంత సహకారం, ఇంత జరగడానికి అవకాశం ఇచ్చిన ఆ స్వామి ఆశీర్వచనం, బాబాగారు ఆశీర్వచనం వండబట్టి చేయగలుగుతున్నాం. కాబట్టి మరొకసారి ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, సర్వేజన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు అన్నట్టుగానే ఇంకా మనం ఎన్నో కార్యక్రమాలు చేయాలని, చేస్తామని చెబుతూ మరొకసారి అందరికీ నమస్సుమాంజలి, ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు సో ఎడిషన్ టౌన్షిప్ కౌన్సిల్మెన్ అజయ్ పాటిల్ గారు. సో అజయ్ పాటిల్ గారు కూడా ఇప్పుడే వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది ఈ రోజే. సో హౌ డు యూ ఫీల్ అండ్ హౌ It's a wonderful experience right from beginning to the end. It's a seamless process, and you can see hundreds of people here coming and enjoying. Okay. Really, this is more of a family event, and thank you, Raghuji, thank you, SDP family, for opening the doors for the community, and it's a wonderful opportunity. I request all the viewers of the TV, please come and take the advantage of this facility. If you don't have the insurance, I was just talking to the physician here, if you don't have the insurance, if you don't have the social security, doesn't mean you can still come and take the advantage of this facility. The reason is the COVID is going to be the reality of the life. So let's face it, and we need to make sure that we overcome that by taking the advantage of such vaccination and taking the boosters. Again, it's overwhelming response, and I can't thank enough for the SDP family. This is probably the fourth, and I know that there will be many more. So if you missed today, there is going to be another one. Just wait for some sort of announcement. But again, it's an amazing. I personally took the booster shot, so I can tell you that it's an amazing experience. In 5 minutes, you are in and out. Again, thank you, Raghuji, for doing a wonderful job. This is really giving back to the community. So this is the seva of the community, and through this forum, through this venue, I think Sai, again, it's the blessings for everyone, and again, thank you, Jai Swarajya TV, for coming and covering this event. Yeah. వాట్ యూ సెడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ టైంలో సో కోవిడ్ వ్యాక్సినేషన్ ఎంకరేజ్ చేయడం కానీ, తీసుకోవాలని వారందరికీ తెలియజేయడం కానీ, సో దాని అవేర్నెస్ని క్రియేట్ చేయడం కానీ, అది కూడా ఒక సేవ లాంటిది. సో ఈ టైంలో ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో అది చాలా చాలా ఇంపార్టెంట్. అది సాయిదత్త పీఠం వారు ముఖ్యంగా సో ఫౌండర్ చైర్మన్ అయిన రఘు శర్మ గారు దగ్గరుండి చేయటం, వీరందరికీ సేవ చేయడం లాంటిది ఎంతో సేవ. అలాంటి సేవ అందుకుంటున్న వారందరూ కూడా సో వారు వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత సో ఈ టెంపుల్కి రావడం ద్వారానే మాకు ఇక్కడ జరుగుతుంది. సో బయట చాలా పెద్ద క్యూ ఉంది, అయినప్పటికీ ఇక్కడ చాలా ఈజీగా మేము 20-30 నిమిషాల్లోనే మాకు ప్రక్రియ మొత్తం పూర్తయిపోతుంది. అదంతా ఈజీగా చేసుకొని వెళ్ళగలుగుతున్నామంటే అది ఈ టెంపుల్ మహత్యమే అని వారు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సాయిదత్త పీఠం ఏం చేస్తుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది, దానికి సపోర్టింగ్గా ఎడిసన్ సిటీ బోర్డే వచ్చి ఇక్కడ నించున్నారు. అంతకంటే నిదర్శనం ఏం కావాలి? మీరు అన్న రెస్పాన్స్ ఇది 3వ వ్యాక్సినేషన్ క్యాంప్ సాయిదత్త పీఠంలో. అంటే ఈ పాటికి సుమారు 1000 మందికి ఒక్కొక్క 4 గంటలు 300 మంది సుమారుగా వేసుకుంటే 1000 మంది దాకా ఇక్కడ ట్రీట్మెంట్ కానీ ఆ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రఘు శర్మ శంకర్ మంచి గారిని అభినందిస్తూ, అలానే పెక్మెన్ ఫార్మసీ ఈరోజు సహాయాన్ని అందిస్తున్న పెక్మెన్ ఫార్మసీ సుధీర్ మల్గిరెడ్డి గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంతటితో ఆగలేదు. ఇది 3వది, 4వది, 5వది కూడా రాబోతున్నాయి. అంకెలు చెప్పడం కంటే నా ఉద్దేశం ఏంటంటే, సాయిదత్త పీఠం సమాజ సేవకి, న్యూజెర్సీ తెలుగు కమ్యూనిటీకి, ఇండియన్ కమ్యూనిటీకి సాయశక్తులా సహాయం చెందడానికి ఎప్పుడైనా ముందుకొస్తుంది, అన్ని విధాలా సహాయం చేస్తుంది. అన్నిటికంటే అద్భుతమైన మనకి ఆనందపరిచే విషయం,
ఎడిషన్ బోర్డు వారు కూడా మనకి సహాయాన్ని అందించడం అది చాలా సంతోషకరమైన విషయం. విల్ డూ మోర్ అండ్ మోర్ సచ్ క్యాంప్స్ అండ్ ప్రొవైడ్ ది ఫెసిలిటీస్ టు ది ఆల్ ది ఎన్జాయ్ ఇండియన్ కమ్యూనిటీ సో దట్ every Indian member is benefited and get the vaccination thoroughly. Thank you very much. రైట్, చూసారు కదండి, ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది, మరొక వైపు టెస్ట్ చేయించుకోవడానికి కూడా చాలా మంది వచ్చేసి క్యూలో నిలబడి టెస్ట్ చేయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ టెస్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండి, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సుధీర్ మల్గిరెడ్డి. నా పేరు సుధీర్ మల్గిరెడ్డి అండి. నేను ఫార్మసిస్ట్. మా ఫార్మసీ పెక్మెన్స్ ఫార్మసీ జెర్సీ సిటీ, న్యూ జెర్సీలో. సో ఈరోజు ఈ వ్యాక్సినేషను సాయిదత్త పీఠం వారి ఆధ్వర్యంలో మేము జరుపుతున్నాము. టర్న్ ఓవర్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 200 to 300 వ్యాక్సినేషన్స్ అండ్ 150 RT-PCR tests. మేము ఈ అవకాశం ఇచ్చినందుకు సాయిదత్త పీఠం వారికి కృతజ్ఞులము. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఎంతో మంది వచ్చి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుంటున్నారు కదా, సో వారికి ఎప్పటిలోగా మీరు రిజల్ట్ తెలియజేస్తారు, ఎలా పంపిస్తారు వాళ్ళకి? ఈరోజు సండే కాబట్టి యూజువల్గా ల్యాబ్ క్లోజ్ చేసి ఉంటారు. సో మండే పికప్ చేసుకొని ట్యూస్డే ఈవినింగ్కి వాళ్ళకి ఈమెయిల్ డైరెక్ట్గా వస్తుందండి. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు, ఇప్పుడు నాతో పాటు ఉన్నారు వాలంటీర్ రవిశంకర్ అప్పన్న గారు. సో వచ్చిన వారందరికీ చాలా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు, ఫామ్ ఫిల్ చేయడం దగ్గర నుంచి. సో వ్యాక్సినేషన్ ప్రక్రియ వారు ముగించుకొని తిరిగి వెళ్ళే వరకు కూడా ఏదైతే వారికి సహాయం అందాలో అదంతా కూడా దగ్గరుండి వాళ్ళకి సలహాలు ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి చేస్తున్నారు. రవిశంకర్ అప్పన్న గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏ విధంగా వస్తుందండి రెస్పాన్స్? ఏమైనా ట్రబుల్ ఫేస్ చేయడం జరుగుతుందా వచ్చిన వారు? ఏమి ట్రబుల్ లేదండి, చాలా బాగుంది రెస్పాన్స్. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది అసలు ఇక్కడికి వచ్చారు. వ్యాక్సిన్ డ్రైవ్తో పాటు ఇక్కడ PCR టెస్టింగ్ చేయించడం వలన ఇవాళ జనాలు ఇంకా ఎక్కువ మంది వచ్చారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా PCR టెస్టింగ్ చాలా టైం పట్టడం వలన ఇక్కడ PCR టెస్టింగ్ అవైలబిలిటీ ఉండడం వలన ఇంకా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చారు. పైగా రిజల్ట్స్ తొందరగా ఇస్తామన్న ఇదితోటి అదొక ఒక వెరీ అడ్వాంటేజెస్ సిచ్యువేషన్ అండి. ఇప్పుడున్న ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే జనాలు PCR టెస్టింగ్కి క్యూలు కట్టి నుంచోంటున్నారు. అందువలన ఈ డ్రైవ్ చేయడం వలన వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందండి. వ్యాక్సినేషన్కి అసలు పెద్దోళ్ళు పిల్లలు అందరూ చాలామంది వస్తున్నారు. బూస్టర్ షాట్కి పెద్దోళ్ళు చాలామంది వచ్చినారు. ఈ సాయిదత్త పీఠం వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. సుధీర్ ఆయన ఫార్మసీ దగ్గర నుంచి ఆయన చాలా యాక్టివ్గా హెల్ప్ చేస్తున్నారు. మంచి డ్రైవ్ అండి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వాలంటీర్ ఇక్కడ అండి. నాకు నిజంగా ఇక్కడ అందరికీ హెల్ప్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సో అనదర్ పర్సన్ మనతో పాటు ఉన్నారండి ఆఫ్టర్ వ్యాక్సినేషన్ తర్వాత. సో తనకి ఏ విధంగా తెలిసింది ఆఫ్టర్ వ్యాక్సినేషన్, హౌ దే ఫీల్, సో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు. వాట్స్ యువర్ నేమ్? My name is Sridhar Swaminathan. I'm working with the Tata Consultancy Service as a General Manager Finance. So I just came to know, you won't believe, exactly 15 minutes before I came to know, though I live very nearby this temple, one of my friend, we used to come here to chant Vishnu Sahasranamam on most of the days. So that friend called me and told me this drive is going on. Okay. So I just took a 5 minutes drive. When I came here, I didn't expect that it will be done within 5 minutes itself. So I didn't carry one of my pharmacy card. Still, doctors have said that they will accept this and they will give me a call to take the further details. So we are within 5 minutes. We are done with this. So they are very cooperating. Very cooperative, very fast, very good service actually. So thanks to Raghuji and management of this Siva Vishnu temple. Thank you so much. Thank you. Okay. వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. మనం ప్రస్తుతం ఓక్ట్రీలో ఉన్న సాయిదత్త పీఠం శివ విష్ణు టెంపుల్లో ఉన్నామండి. ఇక్కడ పెక్మెన్స్ ఫార్మసీ వారు సాయిదత్త పీఠం వారు సంయుక్తంగా కలిసి ఏదైతే ఉందో కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సో చాలామంది వచ్చి స్వచ్ఛందంగా ఫస్ట్ వ్యాక్సిన్, సెకండ్ వ్యాక్సిన్ రెండు వేసుకున్న వారైతే బూస్టర్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అలాగే మరొక వైపు ఇక్కడ కోవిడ్ టెస్ట్ కూడా జరుగుతుందండి. 5 years అబోవ్ ఏజ్ ఉన్న వారందరికీ కూడా ఇక్కడ వ్యాక్సినేషన్ ఇవ్వడం
ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడే కొంతమంది ఇక్కడ వ్యాక్సినేషన్ని కంప్లీట్ చేసేసుకొని మన దగ్గర వస్తూ ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. సో వారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇక్కడ వారిని ఎలా రిసీవ్ చేసుకోవడం జరిగింది, ఎన్నో డోస్ వ్యాక్సినేషన్ వారు వేయించుకోవడం జరుగుతుంది, వారి మాటల్లోనే తెలుసుకుందాం. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? Sumanjit Paul. Sumajit Pal. What's your name? Swastika Paul. Swastika Pal. Okay. Which vaccination you take today? First vaccine? Pfizer, third vaccine is a booster vaccine. Okay. How people are receiving here? Oh, this was a wonderful. I came to know from a flyer, like in a WhatsApp, someone posted in a community. Okay. But I came here maybe 11, maybe 10, and it's not even 30 minutes. I'm done all my application fill up, and I already got my vaccine. Okay. So it's all done. It is. So didn't you got any problem here? Oh, not at all. I mean, if you go to any other vaccine sites, right, it will take couple of hours, right? Even you have to drive for 30 minutes. Actually, I have an appointment on Tuesday. Okay. I came here and I'm very, very impressed. Like, Even though Omicron is spreading very fast, but some people are thinking to got vaccination. So what you advise those people? no, I think, see, everything people don't know about this whole COVID situation. So I think most of us got the 2 vaccines. So I think let's take one more, boost it up and see the next 6 months, 8 months, what happens. I think that's the advice I will give. So that's why I took, because of these uncertainties, that's what's happening. Okay. Yeah. आपका नाम क्या है? मेरा नाम है गिरीश भाई एस शाह। हम गुजरात से आ रहे हैं, वडोदरा से आ रहे हैं। मैं ग्रीन कार्ड होल्डर हूँ। मैंने इंडिया में 2 डोज ले लिया है। यहाँ फाइज़र की मैं ले रहा हूँ। मुझे अच्छी लगी है, वहाँ भी अच्छी लगी थी, यहाँ भी अच्छी लगेगी। कोई बात नहीं है, कोई घबराने की बात भी नहीं है, सब ठीक हो जाएंगे। लेना तो पड़ेगा ही, आज नहीं तो कल लेना पड़ेगा तो है ही, सबको ले लो। సో వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయిందా? సో ఎవరెవరు వేయించుకున్నారండి? ముగ్గురు వేయించుకున్నారా? సో దీనికి ఫస్ట్ డోస్, మీరు బూస్టర్ ఏంటి ఫైజర్ వేయించుకున్నారా, మోడర్నా? ఓకే. మీకు ఎలా తెలిసింది ఇక్కడ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుందని? వేరే వాళ్ళు ఎవరో ఫార్వర్డ్ చేశారు లింకు, అందుకనే వచ్చాము. ఎగ్జాక్ట్లీ 2కి వచ్చాం కానీ బట్ అది అకామిడేట్ చేశారు, 2 వరకే ఉంటారు. 11 to 2 డ్రైవ్ జరుగుతున్నప్పటికీ కూడా సో మిమ్మల్ని అలౌ చేశారు. డిడ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్? నో ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ వెరీ. ఏం చెప్తారు ఫైనల్గా సాయి దత్త పీఠం అండ్ పెక్మెన్స్ ఫార్మసీ వారు కండక్ట్ చేసింది? That's why we were waiting since long time for my daughter. But we got somebody forwarded that and we came just we got the shot. Good. Thank you. My name is Suja and this is my daughter Saiti and Itisha. I'm from Kerala. Okay. So we always come to the temple almost every Saturday. Okay. So Raghuji, he constantly keeps us updating on different activities that the temple does. Okay. So he sent a message to my husband saying that they are having a drive and we were trying to get an appointment for her COVID vaccine that we got around January 15th or something. So we didn't want to delay it. And I had also been to a couple of events. I wanted to get myself tested just for the sake of it. So luckily it was like, God's wish that we got a message saying that there is a vaccine drive going on here. So yeah, thank you for the temple authorities and everyone for organizing this wonderful drive. Hi, എൻ്റെ പേര് സുജ, എൻ്റെ മോള് സൈതി ദിതിഷ. ഞങ്ങൾ പണ്ട് തൊട്ടേ ഇവിടെ അമ്പലത്തിൽ വരുന്നത് കുറേ കാലം കൊണ്ട്. അപ്പം എല്ലാ സാറ്റർഡേയിലും വരുന്നതാണ്. ഇപ്പോൾ ഇവിടെ വരാൻ നേരത്ത് എൻ്റെ ഹസ്ബൻഡ് ആക്ച്വലി ഇവിടുത്തെ മെയിൻ പ്രൊപ്പറൈറ്റർ രഘുജിയുടെ ഭയങ്കര കോൺസ്റ്റൻ്റ്ലി കോൺടാക്റ്റ് ഉണ്ടായിരുന്നു. അപ്പം സാറ് ഞങ്ങൾക്ക് ഈ റീസെൻ്റ്ലി വാട്സപ്പ് ചെയ്തായിരുന്നു ഈ ഇവിടെ നടക്കാൻ പോകുന്ന ഈ കോവിഡ് വാക്സിനേഷൻ ഡ്രൈവിനെ പറ്റി. സോ ഞങ്ങൾക്ക് ആദ്യം അപ്പോയിൻമെൻറ്റ് കിട്ടുന്നില്ലായിരുന്നു കുട്ടിക്ക് വേണ്ടി. ഇപ്പം കിട്ടി. അപ്പം ഇവിടെ വന്നപ്പോൾ ഒരു ലൈനൊരു കുഴപ്പമൊന്നും ഇല്ല, ഞങ്ങൾക്ക് സുഖമായിട്ട് വരാൻ പറ്റി. എന്ന് ഭയങ്കര സന്തോഷം. എന്താക്കി അല്ലെങ്കിൽ ഇത്ര വലിയ ലൈനിൽ നിൽക്കുകയും പിന്നെ മറ്റേത് ഭയങ്കര ഹെഡേക്കാണ്. So thank you the whole the temple authorities and the pharmacy for arranging such a wonderful initiative for us. Thank you. Thank you so much. Bye. May I know your name please? Sumanjit Paul. Sumajit Pal. What's your name? Swastika Paul. Swastika Pal. Okay. Which vaccination you take today? First vaccine? Pfizer, third vaccine is a booster vaccine. Okay. How people are receiving here?
Oh, this was a wonderful. I came to know from a flyer, like in a WhatsApp, someone posted in a community. Okay. But I came here maybe 11, maybe 10, and it's not even 30 minutes. I'm done all my, application fill up, and I already got my vaccine. So it's all done. It is. So didn't you got any problem here? Oh, not at all. I mean, if you go to any other vaccine sites, right, it will take couple of hours, right? Even you have to drive for 30 minutes. Actually, I have an appointment on Tuesday. I came here and I'm very, very impressed. Like, Even though Omicron is spreading very fast, but some people are thinking to got vaccination. What you advise those people? no, I think, everything people don't know about this whole COVID situation. So I think most of us got the 2 vaccines. So I think let's take one more, boost it up and see the next 6 months, 8 months what happens. I think that's the advice I will give. So that's why I took, because of these uncertainties, that's what's happening. రైట్, చూసారు కదండి, ఒక్కొక్కరుగా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకొని వస్తున్నారు. సో మీ పేరేంటండి? నా పేరు సునీల్ అండి. సునీల్. మీ పేరండి? నా పేరు వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి. ఓకే, సునీల్ గారు, మీకు ఎలా తెలిసింది ఇక్కడ వ్యాక్సినేషన్ జరుగుతుందని? నిన్న గుడికి వచ్చామండి. గుడిలో ఇక్కడ పోస్టర్ చూసి వచ్చాము. ఓకే, సో ఎలా ఉంది ఇక్కడ రెస్పాన్స్ అండ్ మీరు ఏ వ్యాక్సినేషన్ వేయించుకోవడం జరిగింది? నేను ఫైజర్ వేయించుకున్నాను. చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. అండ్ ఆల్సో వీఆర్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ అట్ ద టెంపుల్ ఇది డ్రైవ్ నిర్వహిస్తున్నారని. చాలా ఈజీగా అయిపోయిందండి. ఏం చెప్తారు? పెక్మెన్స్ ఫార్మసీ వారు, సాయిదత్త పీఠం వారు కలిసి ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు చాలా ఈజీగా అయిపోయింది. చాలామంది లాంగ్ లైన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు, బట్ ఈజీగా అయిపోతుందని చెప్తున్నారు. మీరేం చెప్తారు? నేను అదే చెప్తానండి. ప్లీజ్ అందరూ బూస్టర్ వేయించుకోండి. ఇక్కడ ఆర్గనైజేషన్ కూడా చాలా బాగుంది, సీమ్లెస్గా అయిపోతుంది. సో అందరికీ సజెస్ట్ చేస్తాను, వచ్చి వేయించుకోండి. మీరేం వేయించుకున్నారు వెంకటలక్ష్మి గారు? ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్నాం, బూస్టర్ డోస్. ఓకే, హౌ డూ యూ ఫీల్? నాకు చాలా హ్యాపీగా ఉందండి. అసలు క్యాజువల్గా టెంపుల్గానే వచ్చాము మేము. ఇక్కడ చూసేవారికి ఇది వ్యాక్సిన్ డ్రైవ్ ఉందని తెలిసింది. వీఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడ రాగానే చాలా ఈజీగా అయిపోయింది. సిస్టమేటిక్ చాలా నచ్చింది మాకు. రైట్, చూసారు కదండి. సో చాలా మంది చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు. 5 years అబోవ్ ఉన్న ఏజ్ వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు. వ్యాక్సిన్ ఇక్కడ రావడం జరిగింది కాబట్టి, సో ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోలేదో చిన్నపిల్లలకి వేయించాలనుకుంటున్నారో వారు కూడా, ఇక్కడ నేను చూసిన దాని ప్రకారం ఇప్పటివరకు చాలా మంది చిన్నపిల్లలు వేయించుకున్నారు. సో మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది రెస్పాన్స్. హలో, వాట్స్ యువర్ నేమ్? My name is Sonu Gupta. Okay. And I just came from India just last month. Oh, last month. Yeah. Okay. Have you got before the vaccine? Sorry? Have you got before vaccine? No, I just got in India for me and my wife, but I just came here, so I am getting here for my kids. Okay. So what's your name? Saras Gupta. What's your name? Saras Gupta. Saras Gupta. Saras Gupta, did you got any pain? No. Is this first vaccination you was? Yes. Yes. Okay. How do you feel? So I'm feeling very good. Okay. నా పేరు ఫనీ అండి. ఫనీ. మీ పేరు? మీనా. మీనా. సో ఫనీ మీనా గారు, సో ఈరోజు మీరు వేయించుకున్నారా, మీ పిల్లలకి వేయించారా వ్యాక్సినేషన్? ఈరోజు మా అబ్బాయికి వేయించామండి ఫస్ట్ డోస్. అదేంటి యాక్చువల్లీ చాలా ట్రై చేస్తూ ఉన్నాం, బయట అది అపాయింట్మెంట్స్ డిఫికల్ట్గా ఉంది. ఇక్కడ చాలా ఈజీగా, చాలా క్విక్గా, చాలా ఈజీగా అయిపోయింది విత్ వెరీ లెస్ వెయిట్ టైమ్ అండ్ ఆల్. యాక్చువల్లీ దర్ ఇస్ నో వెయిట్ టైమ్. ఇట్ వాస్ సో కన్వీనియంట్. ఎలా తెలిసింది మీకు ఇక్కడ సాయిదత్త పీఠం వాళ్ళు అంటే పెక్మెన్స్ ఫార్మసీ వాళ్ళతో కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? మీకు ఇక్కడ వేస్తున్నారని వ్యాక్సినేషన్ ఎవరి ద్వారా తెలిసింది? అంటే మేము టెంపుల్కి వస్తూ ఉంటామండి. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు పంతులు గారు అనౌన్స్ చేశారు, ఇలాగా ఈ సండే రోజు కూడా అవుతుంది అంటే, ఇంకా మేము అలా ప్లాన్ చేసుకుని వచ్చాము. ఓకే. డిడ్ యూ గాట్ ఎనీ పెయిన్? No, just a little pinch. ఓకే. వాట్స్ యువర్ నేమ్? Nikas. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరొకరు కూడా మనతో పాటు ఉన్నారండి. ఇప్పుడే వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకుని నా దగ్గరికి రావడం జరిగింది. మీ పేరేంటండి? బ్రహ్మణి. బ్రహ్మణి గారు, ఏం తీసుకున్నారు మీరు? ఫైజరా, మడోనానా? ఫైజర్. ఓకే. ఎలా రావడం జరిగింది ఇక్కడికి? మీకు ఎవరు చెప్పారు? మాకు రఘు గారు ఫ్లయర్ పంపించారు. అండ్ ప్లస్ దత్తపీఠం నుంచి న్యూస్ లెటర్ వచ్చింది, వీక్లీ న్యూస్ లెటర్. సో దాంట్లో రాసింది ఇవాళ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఉందని. సో అందుకని వచ్చాం. ఓకే. హ్యావ్ యూ గట్ బిఫోర్ ఎనీ వ్యాక్సినేషన్ ఆర్ దిస్ ఇస్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఆర్ బూస్టర్? దిస్ ఇస్ మై బూస్టర్. ఓకే, బూస్టర్ షాట్ తీసుకున్నారు. ఓకే. సో ఎలా ఉంది రెస్పాన్స్? చాలా ఈజీగా అయిపోయిందా, ఏమైనా కష్టపడడం జరిగిందా? No, it was very easy. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? Krishnammal. I am a gynecologist Okay. in India.
ఓకే, సో కృష్ణమాల్ గారు మనతో పాటు ఉన్నారండి. షీఈ్ ఏ గైనకాలజిస్ట్ అండ్ షీఈ్ గోయింగ్ టు టెల్ అబౌట్ సంథింగ్ అబౌట్ వ్యాక్సినేషన్. వాట్ డూ యూ టెల్ అబౌట్ వ్యాక్సినేషన్? పీపుల్ ఆర్ గెటింగ్ స్కేర్డ్ till now. So what do you want to tell about them? As a doctor, it is a must. It is a must. It is the only thing we can protect ourselves in this situation. Okay. There is no other going. Even though social distancing and wearing mask and everything maybe, but it is the wonderful thing. Now we have to do. We need not worry about this thing. Every epidemic things last when I was a young child, I have attacked by the smallpox. Okay. That time there is no vaccination. Yes. So we suffered a lot of deaths and everything. Every calamities we saw that time. This is very good time they are having the vaccination. So they must take, they need not worry about that. There is no side effects. Okay. You need not worry about that. You must take. Okay, You must take. థ్యాంక్ యూ సో మచ్. ఉంది, మీ పేరేంటండి? అనుజ. మీ పేరు? స్వర్ణలత. స్వర్ణలత. ఓకే, ఏది వేసుకుంటాం జరిగింది మీరు ఇప్పుడు? ఫస్టా, సెకండా, బూస్టరా? ఇది మా బూస్టర్ వేసుకున్నాం. ఓకే, ఇద్దరు బూస్టర్ వేయించుకున్నారు. ఏంటి, ఫైజరా మడోనానా? ఫైజర్. ఓకే, ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని ఎలా తెలుసుకున్నారు? ఇక్కడికి వచ్చాక ఏమైనా స్ట్రగుల్స్ ఫీల్ అవ్వడం జరిగిందా? ఎలా జరిగింది మీది వ్యాక్సినేషన్ మొత్తం ఓవరాల్గా? చాలా స్మూత్గా జరిగింది. మా పెద్దనాన్న చెప్పారు ఈరోజు ఫ్రీ క్లినిక్ చేస్తున్నారని. సో మా పెద్దనాన్న దాము గేదెలా చెప్పారు. సో మార్నింగ్ వచ్చాం అండ్ దెన్ మేబీ లైక్ 20 minutes అలా అయిపోయింది అంతా. సో చాలా స్మూత్గా జరిగింది. సో ఆఫ్టర్ వ్యాక్సినేషన్ తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు? I feel good. I'm excited because the new variant is picking up. So దాని గురించి మేము కొంచెం వరీ అయ్యాం. బట్ ఇప్పుడు బూస్టర్ తీసుకున్నాం కదా, సో ఐ థింక్ we'll be safe and we got it done at the temple, so that's even better. Okay, thank you. Feel blessed. Yeah, thank you. సో వచ్చిన వారందరికీ ఎటువంటి కష్టం కలగకుండా సో వ్యాక్సిన్ చేస్తున్న డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారండి. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏ విధంగా కొనసాగుతుంది అనేది. మీ పేరేంటండి? I am Dr. Vijaya Nima. నేను ఇక్కడ లోకల్ పీడియాట్రిషియన్ని, but I've been associated with the Sai Datta Temple since its inception, since more than 6 years, and we've been doing various voluntary works, and this vaccine drive is a major one pertaining to this corona pandemic. We've done, this is my third vaccine drive that I've been associated at Sai Datta Temple. We have been vaccinating almost more than 400 patients each vaccine drive, and the turnout has been great even today. And as the numbers are increasing, I think the awareness in the people to get boosters has also increased. So they are coming forward and getting the boosters, which they were hesitant before, but they are coming forward seeing the numbers. It's about 14,000 positive cases in New Jersey as of now, and 44,000 positive cases in New York. This is like yesterday's census pretty much. So you see the numbers are rising. It's almost to the original pandemic level, but the panic is not there because most of us have been vaccinated. So that has kind of helped us control the situation. So there are hospitalizations, but there are no fatalities as such, no major fatalities. So that's been a promising thing, and I appreciate the Sai Datta Shiva Temple that has initiated this program to bring forward the vaccine drive where patients of our community have been benefited. Thank you. My name is Anusha. I am from Edison. Actually, I got this I got the vaccination information through mail. It's very helpful here, coming here. There is no problem in getting into the line. It's very good actually. I feel very pleasure to have this vaccine, and it doesn't hurt also. The doctor is so patientful and then patiently done this thing. So it's very helpful. Thanks to Sai Datta Pidam and also this pharmacy, whoever is conducting here. Very much thank you, ma'am. Thank you for conducting this. Thank you so much. Thank you. సో చూసారు కదండి, సో ఎండింగ్కి వచ్చేసింది, ఇంకా వస్తూనే ఉన్నారు జనం. సో ఇప్పుడే తిని వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకొని రావడం జరిగింది. అమ్మ, మీ పేరేంటమ్మా? రమణ కుమారి. సో రమణ కుమార్ గారు, సో ఇక్కడ బూస్టర్ వేయించుకున్నారా? ఏమి వేయించుకున్నారు?
ఫైజర్ బూస్టర్ వేయించుకున్నారు. సో ఇంతకు ముందు ఇక్కడ వేయించుకోవడం జరిగిందా లేకపోతే ఇండియాలో ఇండియాలో కోవిషీల్డ్ వేయించుకున్నాం 2 times. ఎలా జరిగింది మీ ప్రక్రియ మొత్తం వ్యాక్సినేషన్కి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వ్యాక్సినేషన్ కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్తున్నారు? ఎక్కడైనా ఏమైనా స్ట్రగుల్ ఫేస్ అవ్వడం కానీ ఏమైనా జరిగిందా? ఏం లేదండి, బాగుంది చాలా. ఓకే, మీ పేరు ఏంటండి? నా పేరు పవన్ అండి. పవన్ గారు మీరేం వేయించుకున్నారు? నేను ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి మోడర్నా, సో ఆల్ త్రీ షాట్స్ అయిపోయాయి. సో ఇప్పుడు మీ అమ్మగారిని తీసుకురావడం జరిగింది. అమ్మగారా? అవునండి, మా అమ్మగారు. ఎలా తెలిసింది మీకు ఇక్కడ అసలు వ్యాక్సినేషన్ జరుగుతుందని? టెంపుల్కి రెగ్యులర్గా వస్తూ ఉంటానండి, ఫాలో అవుతూ ఉంటాను. సో ఫేస్బుక్ పేజ్లో చూసి కాంటాక్ట్ అయ్యి వచ్చాను. సో మొత్తం ఓవరాల్గా ప్రాసెస్ మొత్తం చాలా చాలా ఈజీగా అయిపోయిందండి, చాలా క్విక్గా అయిపోయింది. ఎక్కడ వెయిటింగ్ లేదు, వెంటనే అయిపోయింది, అన్నీ అయిపోయింది. చాలా ఫ్రీగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సాయిదత్త పీఠం శివ విష్ణు టెంపుల్ పెక్మన్స్ ఫార్మసీ వారు సంయుక్తంగా నిర్వహించిన కోవిడ్ డ్రైవ్ ముగిసిందండి, కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్. సో చాలామంది అంటే December 26th సండే రోజు 11 to 2 వరకు ఈ డ్రైవ్ కొనసాగింది. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగానే చాలామంది వచ్చేసి స్వచ్ఛందంగా వాళ్ళ వ్యాక్సినేషన్లో పాల్గొనడం జరిగింది. పిల్లలు కూడా చాలామంది ఈ రోజు రావడం జరిగింది. సో న్యూజెర్సీ ఎడిసన్లో ఉంటున్న ఇండియాకు సంబంధించిన ప్రతి ఒక్కరు అంటే ఇండియాలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, కేరళ అలాగే గుజరాత్, ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించిన వారు కూడా ఈ రోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది, వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది. సో వారందరూ కూడా తమ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు, ఇక్కడ ఈ విధంగా నిర్వహించినందుకు, బయట తీసుకోవాలంటే కొంచెం స్ట్రగుల్ అవుతుంది, అపాయింట్మెంట్ తీసుకోవడం, లాంగ్ టైం వెయిట్ చేయడం, ఇదంతా ఇబ్బందికరంగా ఉంది. కానీ ఇక్కడ సాయిదత్త పీఠంలో ఈ ఫార్మసీ పెక్మెన్ ఫార్మసీ వారితో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ డ్రైవ్ మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. సో చాలా ఈజీగా అయిపోయింది ప్రాసెస్. వితిన్ 20-30 minutesలో మేము ఫామ్ ఫిల్ చేయడం దగ్గర నుంచి వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ వేయించుకోవడం వరకు చాలా ఈజీగా సులభతరంగా ప్రతి ఒక్కరూ మాకు హెల్ప్ చేశారు, సహకరించారని చెప్పేసి వీరిద్దరికి, ఫార్మసీ వారికి అలాగే సాయిదత్త పీఠం శివ విష్ణు టెంపుల్ సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరిగింది. సో మనతో పాటు పెక్మెన్స్ ఫార్మసీకి సంబంధించిన సిబ్బంది ఉన్నారు. మొత్తం ఓవరాల్గా ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగింది వారి మాటల్లోనే తెలుసుకుందాం. So we managed to do 225 adult vaccines, Pfizer and Moderna. We did 25 pediatric vaccines between 5 to 11 years of age, and we did over 150 PCR tests. We just also really wanted to thank the Saidatta Temple for allowing us to do this service and give back to the community. And please, everyone should get vaccinated and should stay safe. ఓకే, రైట్ అండి. అందరూ వ్యాక్సినేషన్ చేయించుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా ఇక్కడ అందరూ రావడం జరిగింది, వ్యాక్సినేషన్ చేయించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ డ్రైవ్ కొనసాగించడానికి అన్ని విధాలుగా సహకరించిన రఘుశర్మ శంకరమంచి గారికి, సాయిదత్త పీఠం ఫౌండర్ చైర్మన్ రఘుశర్మ శంకరమంచి గారు కూడా వారు కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. Hi guys, this is Hari Shankar. Please subscribe to Jai Swarajya TV. Please subscribe to Swaraj TV. Please subscribe to Jai Swarajya TV. Jai Swarajya TV. Jai Swarajya TV. జై స్వరాజ్య టీవీ. Please sign up for UBLED. యూబ్లెడ్ యాప్లో సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.